అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వాణిశ్రీ గారు రచించిన ఎవరో చెప్పాలా అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. చీకటి పడింది. గోడ గడియారం 7 గంటలు కొట్టింది. మనోహర్, నాన్న ఇంకా ఇంటికి రాలేదు, ఆఫీస్కి ఫోన్ చేసి కనుక్కో అన్నది పార్వతి కొడుకుతో. వస్తారులేమ్మా, నీకంతా కంగారు, ఎక్కడో ట్రాఫిక్ జామ్ అయి ఉంటుంది అన్నాడు మనోహర్. ఎంత ట్రాఫిక్ జామ్ అయితే మాత్రం గంటల తరబడి ఉంటుందా అన్నది పార్వతి. గంటల తరబడి ఏంటమ్మా, హోటల్ తరబడి ఉంటుంది. ఎవరో రాస్తారోకో చేస్తారు, ఊరేగింపులు జరుగుతూ ఉంటాయి. అటువంటి వాటి మధ్య ఇరుక్కున్నామా ఇక నరకమే. సిటీ చాలా మారిపోయింది. లక్షల కొద్దీ కార్లు, ఆటోలు తిరుగుతున్నాయి. బస్సులకు రోడ్లు చాలటం లేదు అన్నాడు మనోహర్. ఇంతలో శ్రావణి లోపలికొచ్చింది. శ్రావణి, నాన్నింకా రాలేదు, ఆఫీస్కి ఫోన్ చేసి కనుక్కోరా అంటే వీడు కూర్చున్న చోటు నుంచి కదలటం లేదు. ఎంత బద్ధకమో వీడికి, నువ్వన్నా ఫోన్ చేయి అన్నది పార్వతి. నాన్న ఒక సెల్ ఫోన్ కొనుక్కోవచ్చుగా, ఏ క్షణంలో ఎక్కడుందో తెలుసుకోవచ్చు, నీకు కంగారు కూడా ఉండదు అంది శ్రావణి. నా మాట వింటారు, నాకెందుకే సెల్ ఫోను, అనవసరంగా డిస్టర్బెన్స్ అంటారు. శ్రావణి తండ్రి ఆఫీస్కి ఫోన్ చేసింది. అమ్మా, రింగ్ అవుతుంటే ఎవరు ఎత్తడం లేదే అంది. ఇంతలో రఘురాం లోపలికి రానే వచ్చాడు. పార్వతి ముఖం కలకల్లాడింది. ఆమెలో ఆందోళన మాయమైంది. అమ్మయ్యా, వచ్చారు, నీకోసమే ఫోన్ చేస్తున్నాను. ఆలస్యమైతే ఫోన్ చేసేవారేగా, అదీ లేదు, కంగారు పడి చస్తున్నాను అన్నది పార్వతి. ఈరోజు కొత్తగా కంగారు పడుతున్నావా ఏ? పెళ్ళైన దగ్గర నుంచి నీకు కంగారే అన్నాడు రఘురాం నవ్వుతూ. మీకిలానే ఉంటుంది, పొద్దున్నే అంతా వెళ్ళిపోతారు, సాయంకాలం అందరూ వచ్చే వరకు బిక్కుబిక్కుమంటూ కూర్చుంటాను. నా బాధ నీకేం తెలుస్తుంది అన్నది పార్వతి. బిక్కుబిక్కుమంటూ కూర్చుంటున్నావా? దర్జాగా టీవీ సీరియల్స్ చూస్తూ కూర్చుంటున్నావు, నాకు తెలియదనుకోకు అన్నాడు రఘురాం. పార్వతి మూతి 3 వంకరలు తిప్పింది. రఘురాం స్నానం చేసొచ్చి భోజనానికి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు. మనోహర్, శ్రావణి కూడా భోజనం చేయడానికి రెడీ అయ్యారు. పార్వతి ముగ్గురికి వడ్డిస్తోంది. ఏమోయ్, నాకు గుంటూరు ట్రాన్స్ఫర్ అయిందోయ్, ఆర్డర్ చేతికి అందేసరికి లేట్ అయింది చెప్పాడు రఘురాం. గుంటూరా అన్నది పార్వతి. శ్రావణి, మనోహర్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయోమయంగా తండ్రి వైపు చూశారు. ఏదో దుర్వార్త వింటున్నట్లుగా ఉన్నాయి వాళ్ల ఫీలింగ్స్. గుంటూరేం బాగుంటుంది నాన్నా అన్నాడు మనోహర్. ఏ? మంచి ఏసీ థియేటర్స్ లేవు, పార్కులు లేవు, హుస్సేన్ సాగరు, నెక్లెస్ రోడ్డు లాంటివి ఏమీ లేవు విరక్తిగా అన్నాడు మనోహర్. అవన్నీ ఎందుకురా, నువ్వు చదువుకోవడానికి మంచి కాలేజీలున్నాయి, చాలదా అన్నాడు రఘురాం. శ్రావణి మాత్రం ముఖం మార్చుకుంది. ఆమెకు తండ్రి చెప్పింది మింగుడు పట్టలేదు. పార్వతి, నీకు కంగారుండదోయ్, ఆఫీసుకు దగ్గరలోనే ఇల్లు తీసుకుందాం, హాయిగా నడిచిపోయి రావచ్చు. ఇప్పట్లా వెళ్ళడానికి 1.5 గంట, రావడానికి 2 గంటలు ప్రయాణం తప్పుతుంది. ఏమంటావ్ అన్నాడు రఘురాం నవ్వుతూ. నేనేమంటాను అన్నది పార్వతి పిల్లల వైపు చూస్తూ. వాళ్ళకి సిటీ వదిలిపెట్టి వెళ్లటం ఇష్టం లేదనే సంగతి వాళ్ల ముఖాలు చూస్తేనే కనిపెట్టింది. మర్నాడు రఘురాం గుంటూరు బయలుదేరి వెళ్లాడు. మళ్లీ శనివారం రాత్రికి వస్తానని, ఆదివారం ఉండి సోమవారం ఉదయం వెళ్తానని, అక్కడ మంచి ఇల్లు దొరికే వరకు వెళ్ళొస్తుంటానని చెప్పాడు. అమ్మా, నాకు గుంటూరులో చదవటం ఇష్టం లేదమ్మా, ఎప్పుడన్నా పెళ్లిళ్ళకి వాటికి వెళ్ళినప్పుడు చిరాగ్గా ఉంటుంది, ఒక్క పోత చెవట కారుతూ ఉంటుంది చిరాగ్గా అన్నాడు మనోహర్. ఇక్కడ అలవాటు పడ్డవాళ్ళకి అలానే ఉంటుంది లేరా, 4 రోజులుంటే అదే అలవాటైపోతుంది. నేను మీ నాన్న గుంటూరులో పుట్టి పెరగలేదా, ఉండేవాళ్ళంతా ఉండలేదా అన్నది పార్వతి. నీకు ఎక్కడైనా ఒకటేలేమ్మా, ఇంట్లో ఉండేదానివి, బయటికెళ్ళి తిరిగొస్తే తెలుస్తుంది అన్నాడు మనోహర్ చిరాకు పడుతూ. అమ్మా, నేను తమ్ముడు ఇక్కడే ఉంటాం, నాకు ఎటూ ఉద్యోగం ఉంది కాబట్టి ఇబ్బంది ఏమీ ఉండదు, నువ్వు నాన్నకి వండి పట్టడానికి గుంటూరుకు వెళ్ళు అన్నది శ్రావణి. ఇవన్నీ నాకు చెప్తావెందుకు, మీ నాన్నతో చెప్పు, నా ఇష్టమా ఏంటి అన్నది పార్వతి. శ్రావణి మాట్లాడలేదు. అవునమ్మా, అక్క చెప్పింది బాగుంది, నాకు ఇక్కడే బాగుంటుంది అన్నాడు మనోహర్. శనివారం నాన్న వస్తారుగా, అప్పుడు మాట్లాడదాంలే అంది పార్వతి. రఘురాంకి గుంటూరు ట్రాన్స్ఫర్ అవుతుందని, మళ్లీ అక్కడికి వెళ్ళిపోతామని పార్వతి ఊహించలేదు. సిటీకి దూరంగా కాలనీలో మంచి ఇల్లు కట్టుకున్నారు, చెట్లు, పూల మొక్కలు పెంచుకున్నారు. ఇవన్నీ వదిలి వెళ్లటానికి బాధగానే ఉంది. 3 వంతుల సర్వీస్ అయిపోయాక ఈ ట్రాన్స్ఫర్ లేవటం అని బాధపడింది పార్వతి. తను ఎలాగో సర్దుకుపోతుంది,
పిల్లలకే తలకిందులైపోతున్నారు అనుకుంది. శనివారం రాత్రి 8 రఘురాం. ఇంటర్సిటీ చాలా రష్గా ఉందై పార్వతి. తెనాలిలోనే చాలా వరకు నిండిపోయింది. రిజర్వేషన్ చేయించుకుంటే పోయేది. వచ్చేవారం ఆ పని చేయాలి అన్నాడు రఘురాం. వారం వారం ఈ తిరుగుడు ఎన్నాళ్ళు తిరుగుతారు? అక్కడ మీ ఆఫీస్కి దగ్గరలోనే ఇల్లు చూడండి అన్నది పార్వతి. చూస్తున్నా, బ్రాడీపేటలో గాని ఏటి అగ్రహారంలో గాని చూడమని చెప్పా. మంచి ఇల్లు దొరకాలి కదా అన్నాడు. ఏమిటో ఎన్నడూ లేనిది మీకు ట్రాన్స్ఫర్ గొడవ. పిల్లలు దిగులు పడుతున్నారండి. ఏ? చిన్నప్పటి నుంచి పెరిగిన కాలనీ కదా, వాళ్ళకి ఫ్రెండ్స్ అంతా ఇక్కడే ఉంటారు. అందరినీ వదిలి వెళ్ళాలంటే బాధ కదా అన్నది పార్వతి. నిజమే, మనమేం చేస్తాం? ఎవరితోనైనా రికమెండేషన్ చేయిస్తే మీ ట్రాన్స్ఫర్ ఆగుతుందేమో ప్రయత్నించకూడదా? అంత అవసరం ఏమొచ్చింది? పైరవీలు చేయిస్తే ఇక్కడ నాకు చాలా లాభం ఉందని, లాంఛనాలు మేస్తున్నానని అనుకుంటారు. ఎందుకొచ్చిన గొడవ? అనుకుంటే అనుకుంటారు, మన సౌకర్యం చూసుకోవాలి కదా. అనుకోవడం కాదు, 25,000 ఇవ్వు, 50,000 ఇవ్వు అని అడుగుతారు. ఎక్కడ తెచ్చిస్తాం? అంత డబ్బు ఖర్చు పెట్టి ట్రాన్స్ఫర్ ఆపించుకోవాల్సిన అవసరం ఏమిటి? ఉద్యోగికి దూరాభారం లేదన్నారు. నాకేం బాధ లేదు. గుంటూరులో ఇల్లు లేదన్న మాటే గాని పుట్టి పెరిగిన ఊరు. చుట్టాలంతా అక్కడే ఉన్నారు. ఇంకేంటి అన్నాడు రఘురాం. నాకు బాగానే ఉంటుంది, కాని పిల్లలే బాధపడుతున్నారు. ఇక్కడి నుంచి గుంటూరు వెళ్లటం వాళ్ళకిష్టం లేదు. జీవితంలో ఇష్టం లేని పనులెన్నో చేయాల్సి ఉంటుంది. నాకు ఈ ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. చాలని జీతం, ప్రతి నెల 1వ తారీఖు కోసం ఎదురు చూడటం, ఆ జీతం చాలక అప్పులు. ఇప్పుడంటే వేలల్లో జీతాలు వస్తున్నాయి గాని అప్పుడంతా 100లోనేగా. ఎంత బాధపడేవాళ్ళం. అందుకే ఏదైనా వ్యాపారం చేయాలనేది నా జీవితాశయం. మనకి పెట్టుబడి లేదు, చేయలేకపోయాను. ఏం చేస్తాం? పరిస్థితులకు తగ్గట్టుగా బ్రతకడం అలవాటు చేసుకున్నాము. తప్పదు మరి అన్నాడు రఘురాం. అది సరేనండి, పిల్లలకేం తెలుస్తుంది? తెలుసుకుంటారు, మన అనుకున్నవన్నీ జరగవని, అనుకోనివి జరుగుతాయి అని. శ్రావణికి ఉద్యోగం ఉంది కదా, మనోహర్ తను ఉంటానని అంటున్నారండి అన్నది పార్వతి. అన్నాడు రఘురాం. గంభీరంగా ఉండిపోయాడు. అవునని గాని కాదని గాని అనలేదు. భర్త ఉద్దేశం ఏమిటో పార్వతికి తెలియలేదు. తను కూడా రెట్టించలేదు. మళ్లీ అడిగితే ఆయనకి కోపం వస్తుందేమోనని ఊరుకుంది. ఆదివారం రాత్రి డిన్నర్ పూర్తయ్యాక రఘురాం మర్నాడు ఉదయమే 6:40కి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరే ఇంటర్సిటీకి వెళ్లడానికి అన్నీ సర్దుకున్నాడు. అమ్మా, నాన్నక విషయం చెప్పావా అడిగింది శ్రావణి. ఏ విషయమే? అదే, నేను తమ్ముడు ఇక్కడే ఉండిపోవడం గురించి అంది. చెప్పానే. ఏమన్నారు? ఏమీ అనలేదు, ఊకొట్టి ఊరుకున్నారు. నేను మళ్ళీ ఆ ప్రస్తావన ఎత్తలేదు అంది పార్వతి. మళ్ళీ చెప్పి చూడమ్మా. నువ్వే అడగరాదు, భయం ఎందుకు? మళ్ళీ నేనే అడుగుతుంటే మీ నాన్నకు కోపం వస్తుంది అంది పార్వతి. నాకేం భయం, అడుగుతాను, నువ్వు కూడా రా అన్నది శ్రావణి. నేనెందుకు? ఏం భయం లేదన్నావుగా నవ్వుతూ అంది పార్వతి. రమ్మంటుంటే అని తల్లి చేయి పట్టుకుని లాక్కెళ్ళింది. నాన్నా. ఏంటమ్మా? నాన్నా, నాకిక్కడ జాబ్ ఉంది కదా, తమ్ముడు నేను ఇక్కడే ఉంటాం. నువ్వు అమ్మని తీసుకుని గుంటూరులో ఉండు. మనోహర్ చాలా వర్రీ అవుతున్నాడు నాన్న అంది శ్రావణి. వర్రీ అవుతున్నది వాడా నువ్వా అడిగాడు రఘురాం సూటిగా. శ్రావణి తడబడింది. వాడే నాన్న, వాడి ఫ్రెండ్స్ అంతా ఇక్కడే ఉన్నారు. గుంటూరుకెళ్తే అక్కడ ఫ్రెండ్స్ అవుతారు. నాకు మొదట్లో గుంటూరులోనే ఫ్రెండ్స్ అంతా ఉండేవాళ్ళు. జాబ్ వచ్చాక ఇక్కడికొచ్చాను. ఇక్కడ ఫ్రెండ్స్ తయారయ్యారు. అది కాదు నాన్న, నా జాబ్. నీళ్లు నమిలింది శ్రావణి. నీ జాబ్ ఏమైనా స్టేట్ గవర్నమెంట్ జాబా, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగమా? ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ జాబు అంతేగా. నీకే మ్యాథ్స్లో పోస్ట్ గ్రాడ్యుయేట్వి. గుంటూరులో లెక్కలేనని ప్రైవేట్ కాలేజీలున్నాయి. నా ఫ్రెండ్దే ఒక కాలేజీ ఉంది, అక్కడ చేరిపోదువు గాని. జాబ్ గురించి వర్రీ కాకు చెప్పాడు రఘురాం. శ్రావణి ముఖంలో అసంతృప్తి తొలగిపోలేదు. తల్లివైపు బేలగా చూసింది. రఘురాం తన పనిలో మునిగిపోయాడు. తండ్రి మాటలో ఆమెకి ఏమాత్రం రుచించలేదని పార్వతి గ్రహించింది. కొంచెంసేపు ఆగిన తర్వాత రఘురాం తల్లి కూతుల వైపు చూసి చిన్నగా నవ్వాడు. చూడమ్మా, 2 కుటుంబాలు నడవడం వల్ల డబ్బు ఖర్చవుతుందని నేను వర్రీ కావడం లేదు. తమ్ముడు చిన్నవాడు, నువ్వు వయసులో ఉన్నావు. పెద్దవాళ్ళు లేకుండా మీరిద్దరూ ఉండటం ఏమాత్రం మంచిది కాదు. ఏమంటావు పార్వతి
అన్నాడు రఘురాం. పార్వతి మాత్రం ఏమంటుంది? ఆయన చెప్పిన దాంట్లో ఎంతో నిజం ఉంది కదా. రోజులు ఏమాత్రం బాగాలేవు. పిల్లల్ని వదిలి వెళ్ళటం మంచిది కాదు కదా. అవునండి అన్నది. నాన్న, నేను శ్రావణి చెప్పటం ఆపింది. రఘురాం సీరియస్ గా చూశాడు కూతురి వైపు. నువ్వు చెప్పు, ఆగిపోయావే అన్నాడు. మా కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్ చైతన్యని ప్రేమిస్తున్నాను. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాము, తల వంచుకుని తడబడుతూ చెప్పింది శ్రావణి. అదన్న మాట అసలు సంగతి. ఎప్పటినుంచి ప్రేమించుకుంటున్నారు? కోపంగా అడిగాడు రఘురాం. సంవత్సరం పైనే. ఎన్నో నెలల నుంచి ప్రేమించుకుంటున్నారు. సినిమాలకి షికార్లకి తిరుగుతున్నారు. రెస్టారెంట్లలో పిజ్జాలు ఐస్ క్రీంలు తింటున్నారు. కానీ ఇంట్లో అమ్మనాన్నలకు చెప్పడానికి తీరిక నీకు దొరకలేదు. అవునులే, ఇక నీకు మా అవసరం ఏముంది? నువ్వు కూడా సంపాదిస్తున్నావు, అంతే కదా. మిమ్మల్ని చూసిన ఇరుగు పొరుగు వాళ్ళు, మా ఆఫీసుల కొలీగ్స్ నాకు చెప్పాలి. మీ శ్రావణి ఎవరో కుర్రాడుతూ తిరుగుతున్నదే, ఎవరతురు అని అడుగుతుంటే మేము నోళ్లు వెళ్లబెట్టి పిచ్చి మొక్కలు వేసుకుని చూడాలి, అంతేనా? ఇదేనా నువ్వు తల్లిదండ్రులకిచ్చే గౌరవం? కేకలు పెట్టాడు రఘురాం. శ్రావణి కళ్ళ వెంట నీళ్లు జరజరా జారాయి. సారీ నాన్న, నాదే తప్పు అంది. ప్రేమించుకోవడం తప్పు కాదు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న వెంటనే ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పాలనే విషయం నీకెందుకు తట్టలేదో నాకు అర్థం కావటం లేదు. మన ఇంటి విషయం ఊళ్ళో ఎవరి ద్వారానో వినాల్సి రావటం ఎంతో బాధాకరమైన విషయమో నీకు ఇప్పుడు అర్థం కాదు అన్నాడు రఘురాం సీరియస్ గా. శ్రావణికి కన్నీళ్లు ఆగడం లేదు. చిన్నప్పటి నుంచి తండ్రి తనను చిన్న మాట కూడా అనలేదు. ఆ అవసరం కూడా తను రానివ్వలేదు. తండ్రి ఇంతగా మందలించడం ఆమె జీవితంలో ఇదే మొదటిసారి. పార్వతికి కూతురు పరిస్థితి చూసి జాలి కలిగింది. వయసులో ఉన్న ఆడా మగ ఒకచోట కలిసిమెలిసి పనిచేస్తున్న పరిస్థితుల్లో ఒకరి పట్ల మరొకరికి ఆకర్షణ కలగడం సహజమే. కానీ భర్త చెప్పినట్లు బయట వాళ్ళు మీ అమ్మాయిని ఎవరో అబ్బాయితో సినిమా హాల్లో చూశాననో పార్కులో కనబడిందనో చెప్తే ఎంత బాధగా ఉంటుంది. కూతురు ప్రేమ వ్యవహారం వాళ్ల ద్వారా వీళ్ల ద్వారా తెలిసినా డైరెక్టుగా అడగకుండా ఆమె నోటుతోనే తన ప్రేమ విషయం చెప్పించిన భర్తని మెచ్చుకుంది పార్వతి. అసలు సంగతి ఏంటంటే నాకు గుంటూరు ట్రాన్స్ఫర్ కాలేదు, గంభీరంగా చెప్పాడు రఘురాం. పార్వతి అంటూ నోరెళ్లబెట్టింది. రియల్లీ అంటూ మనోహర్ ఎగిరి గంతులేశాడు. వాడి ఆనందానికి హద్దులేవు. శ్రావణి తండ్రి వైపు ఆశ్చర్యంతో చూసింది. తండ్రి ఏం చెబుతున్నాడో ఆమెకు అర్థం కాలేదు. ఎస్ శ్రావణి, నీ ప్రేమ గొడవ నీతోనే చెప్పించాలని ట్రాన్స్ఫర్ నాటకం ఆడాను అని నవ్వాడు రఘురాం. మరి గుంటూరు వెళ్లి వస్తున్నారుగా అడిగింది పార్వతి. ఆఫీస్ ఇన్స్పెక్షన్కి చెప్పాడు. సారీ నాన్న అంది శ్రావణి నవ్వు ముఖంతో. ఆమె ముఖం మతాబులా వెలిగిపోతోంది. ఎంత నాటకం ఆడారండి? బుగ్గలు నొక్కుంది పార్వతి. సంవత్సరం నుండి ప్రేమ వ్యవహారం నడిపిస్తూ మనకి తెలియకుండా నాటకం ఆడలేదు నీ కూతురు అన్నాడు రఘురాం. ఏమండి, ఆ అబ్బాయిని ఒకసారి చూడాలనుందండి అంది పార్వతి. అప్పుడే అల్లుడిని చూడాలనిపిస్తోందా? శ్రావణి, వచ్చే ఆదివారం వాళ్ళింటికి వస్తున్నామని చైతన్యతో చెప్పు అన్నాడు రఘురాం. అలాగే నాన్న అంది శ్రావణి సిగ్గుపడుతూ. ఈ విషయం చైతన్యతో చెప్పడానికి సెల్ తీసుకుని డాబా మీదకు పరిగెత్తింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.